శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో 2వ కాండ అయోధ్యాకాండలో 8వ సర్గ చేరుకున్నాము. మందర రాజవీధుల్లో జరిగే ఉత్సవాన్ని చూసి కైకేయికి వచ్చి చెప్పడము మనం ముందు 7వ సర్గలో తెలుసుకున్నాము. ఇంకా అది కొనసాగుతుంది. కైక ఆమె సంతోషం పట్టలేక ఆమెకు ఆభరణం ఇచ్చి మందరికి ఎంతో సంతోషంతో నువ్వేం కోరుకుంటే ఆ కోరిక తీరుస్తాను అన్నప్పుడు మందరకు చాలా కోపం వచ్చింది. చాలా బాధ, దుఃఖము, ఆవేదన అన్నీ కలిగాయి ఆమెకి. కానీ ఏం చేసిందంటే ఆమె ఇచ్చిన ఆభరణాన్ని సిరిగొట్టింది. కొట్టి ఆ మందర దానికి దుఃఖం కూడా వస్తుంది. దాంతో అంటుంది, ఓ మూర్ఖురాలా అంటున్నారు కైకేయి. ఓ మూర్ఖురాలా, నువ్వు దుఃఖించాల్సిన సమయంలో ఇంత సంతోషపడుతున్నావేంది? నీకు ఒక పక్క ఆపద ముంచుకొచ్చేసింది, అయినా నువ్వు సంతోషపడుతున్నావు. శోకసాగరంలో మునగబోతున్నావు నువ్వు, అయినా నువ్వు సంతోషంగా ఉన్నావు. ఎందుకున్నావు నాకైతే అర్థం కాలేదు. ఇంకా చెప్తోంది, అసలు నీవు వచ్చే పరిస్థితి తెలుసుకోందుకు నిన్ను చూస్తే నాకేమనిపిస్తుంది, అసలు నవ్వు వస్తుంది. ఇక నీ యొక్క అజ్ఞానాన్ని చూసి నాకు నవ్వు వస్తుంది. ఇంకా నీవు తెలియలేని తనాన్ని చూసేసి నాకు పరితాపం కలుగుతోంది. నేను తప్పించిపోతున్నాను. శత్రువైన సవతి కుమారుడికి నీ వల్ల నీకు 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 రాబోయే ఆపద వస్తుందని చెప్తుంటే నువ్వు చాలా సంతోషపడుతున్నావేంటి? నీకు నీ బుద్ధి పనిచేయడం లేదా? ఒక ఆడది ఇట్లా సంతోషంగా ఉండే ఏ ఆడదైనా ఉంటుందా అంటున్నారు. ఇంకా రాజ్యాధికారం పొందడంలో రాముడికి ఎంత అర్హత ఉందో భరతుడు కూడా అంతే అర్హత ఉంది. కానీ రాముడు రాజ్యాభిషేకం పొందిన తర్వాత రాముడికి భరతుడి వల్ల ఆపద వస్తుంది తెలుసు. ఆ భయం ఉంటుంది రాముడికి. కాబట్టి ఆ భయంతో ఏం చేస్తాడు, భరతుడికి ఏమైనా అపకారం చేయడానికి కూడా సిద్ధపడతాడు. అప్పుడు భరతుడికి ఆపద వస్తుంది. నీకు ఈ విషయం తెలియడం లేదు. ఇంకా చెప్తోంది, ఒక పక్క ధనుర్ధారి అయి లక్ష్మణుడు రాముడికి అండగా ఉన్నాడు. నీ భరతుడికి శత్రుఘ్నుడు అండగా ఉన్నాడు. లక్ష్మణుడి వల్ల కానీ శత్రుఘ్నుడి వల్ల కానీ రాముడికి ఏమీ భయం లేదు. ఎందువల్ల వారిద్దరూ వీరికి అనుసరిస్తూ ఉన్నారు. కాబట్టి వారిద్దరి మీద అందులో రాజాలతో వాళ్ళకి చాలా దూరంగా ఉంది. ముఖ్యంగా రాముడు వచ్చి పునర్వసు నక్షత్రంలో పుట్టాడు, భరతుడు పుష్యమి నక్షత్రంలో పుట్టాడు. కాబట్టి ఇద్దరికి రాజార్హత ఉంది. రాముడి తర్వాత అర్హత ఉన్నవాడు భరతుడు ఒక్కడే. వాళ్ళిద్దరు సుదూరంగా ఉంది ఆ అర్హత. కాబట్టి నీకు తెలియడం లేదు ఈ భరతుడికి ఎంత ఆపద రాబోతోందో. శ్రీరాముడు సకల శాస్త్రాలు తెలిసినవాడు, మరియు రాజనీతి తెలిసినవాడు, ఇంకా ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో బాగా తెలిసినవాడు. అటువంటప్పుడు నీ కుమారుడికి ఆయన అపకారం చేయకుండా ఎందుకుంటాడు? రాజ్యాధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా అపకారం చేస్తాడు. ఇంకా కౌసల్యాదేవి పుత్రుడికి ఈ యువరాజ పట్టాభిషేకం అయిన తర్వాత ఆ కౌసల్యాదేవి భాగ్యం ఆమె రాజమాత అవుతుంది. రాజ్యాధికారము కౌసల్యాదేవి గుప్పెట్లోకి వస్తుంది. అప్పుడు రాజమాతగా మంచి పేరు సంపాదించుకుంటుంది. సవతులందరిపైన ఆమెదే పైచేయి అయిపోతుంది. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? నీవు ఆమె దగ్గర దోషులు ఎగ్గి దాస్యం చేయాల్సి వస్తుంది. అంతేకాదు రాముని దగ్గర భరతుడు కూడా దాస్యం చేయాల్సి వస్తుంది. ఆమె అంతఃపురంలో స్త్రీలందరూ ఉప్పొంగి ఆనందంతో ఉంటే నీ అంతఃపురంలో స్త్రీలందరూ కూడా ఆమె నువ్వే దాస్యం చేస్తుంటే మేము కూడా దాస్యం చేయాల్సి వస్తుంది. అలాగే నీ కోడలతో సహా అందరూ అంతఃపుర స్త్రీలందరూ కూడా దుఃఖించవలసి వస్తుంది. ఎలా చెప్తుంది మాటలు, ఎంత ఎక్కజి పెడుతున్నారు. హద్దు మీరి ఈ విధంగా మాట్లాడుతున్న మందరం చూసి కైకేయి ఇలా అంటోంది. ఇంకా ఆగాగు, శ్రీరాముడు గురువుల దగ్గర చక్కగా శిక్షణ పొందాడు. అంతేకాదు అసత్యం అనే మాట ఆయన నోట రాదు, సత్యమే పలుకుతాడు. అందరికీ అపకారం అనే మాట చేయడు. ఉపకారం తప్ప అపకారం చేసే లక్షణము రాముడికి లేనే లేదు. ఇంకా ఎంత బాగా చెప్తుందో కైకేయి. ఇంకా
మహారాజు గారికి పెద్ద కుమారుడు రాముడు. కాబట్టి అతనికి రాజుపది యువరాజు అయ్యేదానికి అర్హత ఉంది. కలకాలము అతను వర్ధిల్లుతూ తన తమ్ముళ్ళని తన కన్న తండ్రిగా చూసుకునేంత గొప్పవాడు రాముడు. కాబట్టి రాముడే ఈ రాజ్యానికి అర్హత ఉన్నవాడు, రాజు కావడానికి అర్హత ఉన్నవాడు. కాబట్టి కుబ్జా ఎందుకు వ్యర్థంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు నాకు అర్థం కావడం లేదని కైకేయి చెప్తోంది. కైకేయి ఏమో రాముడినే మెచ్చుకుంటూ మాట్లాడుతోంది. రాముడు కొంతకాలం పరిపాలించిన తర్వాత రాజ్యాలతో ఉన్నాడు భరతుడే. కాబట్టి భరతుడికి రాజుడు అవుతాడు. ఈ విధంగా శుభ పరంపర జరగబోతూ ఉంటే నువ్వెందుకు దుఃఖిస్తున్నావు నాకు అర్థం కావడం లేదని చెప్పి కైకేయి మాట్లాడుతుంది. ఈ మాట వినంగానే ఇంకా అంతకంటే ప్రీతిపాత్రమైన విషయం ఇంకేముంటుంది, నాకు రాముడు రాజు కావడం గొప్ప ప్రీతిపాత్రమైన వార్త అని చెప్పి కైకేయి చెప్తోంది. ఇదంతా చెప్తున్నప్పుడు ఇంకా ఈ అందరికి ఇంకా కోపం వచ్చేసింది. ఇంకా కోపంతో మాట్లాడుతోంది. కైకేయి మాట్లాడేసరికి అందరికి దుఃఖం వచ్చేసి మాట్లాడుతోంది. ఓ వెర్రి కైకేయి, నీకు ఎలా చెప్పాలి? రాముని పట్టాభిషేకం జరిగిస్తే అన్ని అనర్థాలే నీకు జరుగుతాయి. నీ మూర్ఖత్వంతో నీకు మేలు జరుగుతుందని భ్రమపడుతున్నావు. ఎంత భ్రమ మాత్రమే. ఆపదలతో నిన్ను దుఃఖ సాగరంలో మునంగబోతూ నువ్వు తెలుసుకోలేకున్నావు విషయాన్ని. ఓ కైకేయి, ప్రస్తుతము శ్రీరాముడు రాజు అయితే అతని అనంతరము అతని కుమారుడు రాజు అవుతాడు, కానీ భరతుడు ఎందుకు రాజు అవుతాడు? కాడు కదా. ఈ చిన్న విషయం నీకు తెలియడం లేదే, ఎట్లా అడుగుతుందాం అందరం చూడండి. ఈ కారణం భరతునికి కానీ అతని సంతానానికి కానీ భవిష్యత్తులో రాజ్యాధికారం రానే రాదు, ఆ పొందే అవకాశమే లేదు అసలు. ఓ భామిని, రాజకుమారులో రాజ్యమునకు ప్రభువులు కాదు, అందరూ కాలేరు. అందరి సింహాసనం ఎక్కించుట రాజనీతికి విరుద్ధం. ఒకరి తర్వాత ఇంకోటి వస్తారంటే రాముడు వస్తే రాముడు కుమారుడే వస్తాడు తప్ప రాముని తమ్ముడు కానీ తమ్ముని పిల్లలు కానీ రాజ్యాధికారం వాళ్ళకు ఉండదు. ఓ సౌందర్య రాశి, అందువలన జ్యేష్ఠుని తర్వాత వారు ఎంతటి గుణవంతులైనా సరే ఆ తమ్ముళ్ళు వాళ్ళకు మాత్రం రాజ్యాధికారము రానే రాదు. నువ్వు భ్రమపడుతున్నావు. నీ పుత్రుడైన భరతుడు రాజ్యాధికారానికి దూరం అవుతున్నాడు. అంతేకాదు దిక్కులేని వాని వలె సమస్త సుఖానుడు కోల్పోతున్నాడు. నీ ప్రయోజనం కొరకే నేను ఇక్కడికి వచ్చాను, నీకు ఈ మాటలను చెప్తున్నాను, నీ హితం కోరి చెప్తున్నాను నేను. కానీ నా మాటలేక అంతరార్థాన్ని నువ్వు గ్రహించలేకుండా ఉన్నావు, మూర్ఖత్వంగా మాట్లాడుతున్నావు నువ్వు అని అంటున్నది కైకేయి. నీ సవితే అభివృద్ధి విషయంలో నీవు సంతోషపడుతున్నావే పడుతూ పైగా నాకు బహుమతి కూడా ఇస్తున్నావు. నువ్వు ఏమనుకోవాలి నిన్ను? ఎట్టి అడ్డంకులు లేకుండా రాజ్యాధికారం పొందిన పిమ్మట శ్రీరాముడు భరతుని మరి ఒక దేశం పంపడం కానీ లేదా వేరొక లోకానికే పంపిస్తాడేమో, అట్లాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి భరతుడిని అనవసరంగా నువ్వు ఇప్పుడు తాతగారింటికి పంపించు. ఎప్పుడైనా సరే దగ్గరగా ఉంటేనే ఆప్యాయత అభిమానం ఉంటుంది. దూరంగా ఉండడం వల్ల దశరథ మహారాజు దృష్టి ఆ రాముని మీదే పడింది, కానీ భరతుడు దూరం అయ్యాడు. అంతేగాని రాముడి నుంచి కూడా భరతుడు దూరం అయ్యాడు ఇప్పుడు ఒక విధంగా చూస్తే. అంతేకాదు రాముడికి అండగా లక్ష్మణుడు ఉన్నాడు, భరతుడికి అండగా శత్రుఘ్నుడు ఉన్నాడు. శత్రుఘ్నుడు కూడా భరతుడితో వెళ్ళిపోయాడు. ఒకవేళ శత్రుఘ్నుడు కానీ ఇప్పుడు ఉండుంటే ఇప్పుడు ఈ పరిస్థితిని ఆయన అర్థం చేసుకొని భరతుడికే రాజ్యాధికారం కావాలని ఒకవేళ ప్రతిపాదించుండేవాడు. అట్లా ప్రయత్నం కూడా చేసి ఉండేవాడు శత్రుఘ్నుడైతే. ఇప్పుడు అతను కూడా లేకుండా పోయాడు. కాబట్టి ఇంకో ఉదాహరణ చెప్తోంది. అడవిలో కట్టెల కొట్టడానికి పోయినప్పుడు ఆ మంచి చెట్ల చుట్టూ ముళ్ళ పొదలు ఉంటే దాని జోలికి ఎవరు పోరు. ఎంత కట్టెలు కొట్టేవాడినా ఆ ముళ్ళ పొదల జోలికి పోరు, ఆ చెట్టు రక్షించబడుతుంది. ఆ విధంగా శత్రుఘ్నుడిగా ఉండుంటే భరతుడిని రక్షించుండేవాడు. కానీ నీవు అలా ఇప్పుడు రక్షణ భారం నీకుంది, కానీ నువ్వు పట్టించుకోవడం లేదు. ఇంకా చెప్తోంది, శ్రీరాముడు లక్ష్మణుని గట్టి అపకారం తలపెట్టడు. అతడు భరతులకు మాత్రమే కీడు కలిగిన సందేహమే లేదు. కాబట్టి ఈ ప్రమాదం ఉంది. కాబట్టి భరతుడు కైకేయి రాజ్యం నుండి నేరుగా అడవికి పోవడమే మంచిది, ఇక్కడికి రాకుండా. అంటే అంత ఆపద వస్తుందని చెప్తుంది ఆమె. కాబట్టి ధర్మమును అనుసరించి దశరథుని యొక్క రాజ్యాధికారం భరతునికే సంక్రమించినచో నీకును నీ బంధువులకు శ్రేయస్సు కలుగుతుంది, లేదా సర్వ సుఖాలు కోల్పోయి దుఃఖితులవుతారు నీవు, నీ కుమారుడు, నీ బంధుమిత్రులు అందరూ కూడా.
అని చెప్పేస్తోంది. రాముని యొక్క రాజ్యమున ఎట్టి అధికారం లేని పుత్రుడు ఎట్లు జీవిస్తాడు, అసలు ఎట్లా జీవించగలడు? అడవిలో సింహం వలన భయముతో పారిపోవచ్చినటువంటి గజరాజు వలె నీ కుమారుడు శ్రీరాముని చూసి పారిపోవాల్సిందే. కాబట్టి ఇప్పుడు భరతుడిని రక్షించాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? నీకే ఉంది. పతి అయిన దశరథుని ప్రేమకు మిక్కిలి పాత్రురాలని నువ్వు గొప్పగా చెప్పుకుంటూ ఉన్నావు. ఇప్పుడు నీ సవతి ఏమైపోయింది? రాజమాత అయిపోయింది. ఆ దృష్టితో నువ్వు లోగడేం చేస్తున్నావు? ఈ కౌశల్యం నువ్వు తృణీకర భావంతో చూస్తూ ఉన్నావు. ఇప్పుడేమైపోయింది? ఆ పగను మనసులో పెట్టుకొని ఆ రాజమాత నిన్ను కూడా తృణీకరించి చూడవచ్చు. నీకు కూడా ఆ పగబట్టి ఆ పగ తీర్చుకోవచ్చు. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఎట్లా ఎక్కి చెప్తోంది ఆ మందర మాటలు. ఒక పక్క భరతుడికి రాజ్యాధికారం లేనందువల్ల కైకేయి రాజ్యం నుంచి నేరుగా అడవికి పోవడం మంచిదని చెప్పేసింది. ఇంకో పక్క కైకేయికి ఏం చెప్తోంది? రాజమాత అయినటువంటి కౌశల్య దగ్గర నువ్వు అవమానాలు పడతావు, నువ్వు ఆపదలు కోరి తెచ్చుకుంటున్నావు అని చెప్తోంది. సముద్రములు, పర్వతములు, నగరములు గల ఈ విశాలమైన భూమండలానికి రాముడు రాజు అయిన తర్వాత దీనురాలపై భరతునితో సహా తీరని అవమానాలను పొందవలసి వస్తుంది. రాముడు రాజ్యాధికారం చేపట్టినంతనే భరతుడు అన్ని విధాలా చితికిపోవట తథ్యము. కనుక నీ కుమారుడు భరతునకు రాజ్యాధికారము దక్కునట్లుగా శత్రువైన రాముడు అడవుల పాలగునట్లుగా చేయుము అని సలహా ఇస్తోంది మందర కైకేయికి. కైకేయికి మాత్రం ఏ అభిప్రాయాలు లేవు. ఆమెకంతా రాముడు చాలా గొప్పగా కనిపిస్తున్నాడు, రాముడు ధర్మాత్ముడని, సత్యసంధుడని అన్ని ఆమె చెప్తున్నది. కానీ మందర మాత్రం దీనికి వ్యతిరేకంగా చెప్తడమే కాకుండా సూచన కూడా చేసేసింది. ఏమని? భరతుడికి రాజ్య పట్టాభిషేకం జరగాల, రాముడు అడవికి పోవాలా అనే విషయాన్ని కూడా సూచించేసింది కైకేయికి. అనడంతో ఈ 8వ సర్గ పూర్తయింది. మళ్ళీ 9వ సర్గతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.